ఎస్, ఛాన్స్ దొరికింది. జారి పడ్డట్టు పడతాను, హాస్పిటల్కి వెళ్తాను. పట్టం వల్ల అబార్షన్ అయిపోయిందని అందర్నీ నమ్మిస్తాను. అంత దూరం దొరుకుతుంటూ వెళ్ళిపోతుందండి. నిజమా 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 నిజమా? ఏంటి నిషా ఎలా పడిపోయింది? ఏమైంది నిషా? చామంతియే నేను మెట్లు దిగొస్తుంది చూసి కూడా నేను వస్తున్న వైపు నీళ్లు పోసేసి నన్ను కావాలని పడేసింది ఆంటీ. ఏమే నువ్వేనా ఇదంతా? లేదమ్మగారు, నిషమ్మ వస్తుందని నేను చూడలేదు. అసలు ఆవిడ అంటున్నట్టు నేను నీళ్లే పోయలేదు. అయినా ఆవిడిక్కడ పడ్డారు, ఇక్కడి వరకు దొర్లుకుంటూ వచ్చారు. నోర్ముయ్, అక్కడ పడి ఇక్కడి వరకు దొర్లుకుంటూ రావడానికి నాకేమైనా సరదానా? అదే కదా, నిషా ఏమన్నా చిన్నపిల్ల నీళ్ళల్లో జారి ఆడుకోవడానికి? ప్రెగ్నెంట్తో ఉంది, అసలు అలా చేస్తుందా? నువ్వు చేసింది కాక నిషా మీదనే నిందలేస్తున్నావు. నీ పని అయిపోయింది ఈరోజు. వదిన గారు, జామ్కి అబద్ధం చెప్పేంత అవసరమే ఉంది? మీకు సపోర్టుగా మాట్లాడటం లేదని మీరు చామ్ మీద నిందలు వేయకండి. అవును మరి, ఇది నాతో సరి సమానమని దీని సపోర్ట్ కోరుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్? ముందు నువ్వు సపోర్ట్ చేయాల్సింది నాకు ప్రేమ్, దానికి కాదు. నాలో పెరుగుతున్న ఈ వంశాంకురాన్ని లేకుండా చేయటానికే నన్నిలా పడేసింది. హే, నా బిడ్డని చంపాలని ఈ కుట్ర పన్నింది. నిషా, ఇదే వద్దనేది. ఇదే నిజం ప్రేమ్. అది ఎందుకు ఇలా చేసిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమ్మా! నిషా, అయ్యో ఏమైందో ఏంటో, నొప్పితో వెలవెల్లాడిపోతోంది. తనతో వాదన ఆపండి. ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళరా. వద్దంటే ఎవరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. అదేంటి నిషా, పెయిన్తో ఇలానే ఉంటావా? నేనలా చెప్పడం లేదక్కా. అంకుల్ బిడ్డ పుట్టి DNA టెస్ట్ చేశాక ఆ ప్రూఫ్తో మా పెళ్లి చేస్తాను అన్నారు కదా. అది నిరూపణ అయితే అన్నారమ్మా. వాట్ ఎవర్, అప్పటిదాకా నాకే సమస్య వచ్చినా నేనే చూసుకోవాలని ఆ క్షణమే డిసైడ్ అయిపోయాను. నన్ను నా బిడ్డని నేనే కాపాడుకుంటాను. ఎవరి సాయం నాకొద్దు. దయచేసి తప్పుగా అనుకోకండి, వీలైతే క్షమించండి. నేనే హాస్పిటల్కి వెళ్తాను, ప్లీజ్. ఎవ్వరు నా వెంట రావద్దు. నేను పెట్టుకున్న నియమానికి భంగం కలిగించొద్దు. జాగ్రత్త, మెలగలేమా? నేను వెళ్తాను. అయ్యో పాప నిషా. అవునత్తయ్య, ఏమే అంత నీ వల్లనే. ఏమన్నా అవ్వాలి, అప్పుడు నీ సంగతి చెప్తాను. వదిలిపెట్టను. రండత్తయ్య.
నిషా మేము కూడా వస్తాం. వద్దండి, నేను ఒక్కదాన్ని వెళ్తాను. మీరు ఇక్కడే ఉండండి. చామంతి, అసలేం జరిగిందమ్మా? కావాలని పడిందత్తా. నిజంగా పడుంటే హాస్పిటల్కి ప్రేమ్ బాబుని తీసుకువెళ్ళమంటే అలా షాక్ అవుతుంది. అవును చామ్. బాబు, నేను చూశాను. ఇది ఏదో నాటకం ఆడుతుంది. అందుకే ఎవరిని హాస్పిటల్కి రావద్దు అని ఒక్కతే వెళ్తుంది. మనం నిషాకి తెలియకుండా వెళ్తే అక్కడ ఏం డ్రామా ఆడుతుందో బయటపడుతుంది కదా చామ్. అవును బాబు, అది దాస్తున్న రహస్యం కూడా బయటపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి. దాని బాగోతం బయటపడిందంటే బిడ్డ పుట్టేదాకా కాదు, ఈరోజే బాబుగారు నిషాని వాళ్ళ ఇంటికి పంపిస్తారు. వెళ్ళండి. పద చామ్. ఇంతసేపు పట్టిందేంటి నిషా? నువ్వు సింపుల్ గా 4 ముక్కల్లో ప్లాన్ చెప్పినంత ఈజీ అగునా? అది అమలు చేసి రావటానికి టైం పట్టదా? సరే, ఎవరికి డౌట్ రాకుండానే వచ్చావు కదా. డౌట్ రాలేదు సరికదా? చామంతియే నేను పడ్డానికి కారణమని దాన్ని బుక్ చేసి తిట్టించొచ్చాను. ఇంకా సూపర్. నీకు అబార్షన్ అయిపోవడానికి కారణం అదే అయిపోతుంది. అప్పుడు దానికి ఆ ఇంట్లో నీడ కూడా లేకుండా గెంటేస్తారు. తర్వాత నేను చేయాల్సింది చేసి నా పగ తీర్చుకుంటాను. తీర్చుకో, నాకు కావాల్సింది కూడా అదే. అపాయింట్మెంట్ తీసుకున్నాను. డాక్టర్ గారు నీకోసం వెయిట్ చేస్తున్నారు. పద. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ వసుంధర గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? ఉంది, చెక్ చేయండి. 181 రూమ్కి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. హలో డాక్టర్. రండి, కూర్చోండి. కూర్చో. ప్రాబ్లం ఏంటి? డాక్టర్, నాకు అబార్షన్ చేయాలి. వాట్? అంటే అప్పుడే వద్దనుకుంటున్నాం డాక్టర్. అంటే ఏం వయసు అయిపోయిందని? కొన్నాళ్ళు సరదాగా గడిపిన తర్వాత కందాం అనుకుంటున్నాం డాక్టర్. ఓకే, ఈ ఫామ్ ఫిల్ చేయండి.